ది సో కాల్డ్ అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న డ్రామాకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున రెండవ సైడ్ మీ ద్వారా ప్రజల ముందు ఈరోజు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, ఈ మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే తన దృష్టిలో పరిపాలన అంటే. రకరకాలుగా ఈ పద్ధతుల్లో దోపిడీ చేసే కార్యక్రమంలో భాగంగా దానికి రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అల్లుతాడు. విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు, ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్లు డైవర్ట్ చేస్తూ స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన శాసనసభలో తీర్మానంలో కూడా ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. ప్రజలను పక్కదోవ పట్టించడం, ఆ పక్కదోవ పట్టించే కార్యక్రమంలో తన దోపిడీకి స్టాంప్ వేసుకోవడం, తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం.